వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాల్గొన్న ఓ నిరసన కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ర్యాలీ సందర్భంగా ఆమె ఓ పార్టీ కార్యకర్తను చెంపదెబ్బ కొట్టినట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బరాయిపూర్లో జరిగిన మైనర్పై అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. నిరసన కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు పాల్గొనడంతో అక్కడ తోపులాట, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు, జనాన్ని నియంత్రించే ప్రయత్నాల మధ్య మమతా బెనర్జీ ఆగ్రహానికి గురైనట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ నుంచి అధికారికంగా పూర్తి వివరణ వెలువడాల్సింది. వీడియోలో కనిపిస్తున్న పరిస్థితులకి దారితీసిన ఖచ్చితమైన కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరు మరింత ఉత్కంఠ కొనసాగుతుంది. పలు ప్రజా సమస్యలపై తృణమూల్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తుంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు నిరంతరం వేడెక్కుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై రాజకీయ నాయకులు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మమతా బెనర్జీ చర్యను విమర్శిస్తుండగా మరికొందరు ఆ సమయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జరిగిన సంఘటనగా అభిప్రాయపడుతున్నారు. అయితే ఘటనపై అధికారిక వివరాలు, పూర్తి వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.